ఒక పార్టీ నాయకుడికి జై కొడితే కొంత రెమ్యునేషన్ ఇస్తారు, జై కొట్టినందుకు కానీ, రోజంతా జెండా పట్టుకున్నందుకు కానీ. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ మాత్రం వినూత్నంగా అవతల పార్టీలో వాళ్ళని తిట్టడానికి రెమ్యునేషన్ ఇస్తున్నారంట. అందులోనూ పోసాని గారికి, అటు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడానికి రెమ్యునేషన్ ఇచ్చారంట. అది ఆయన నోటితో ఆయనే చెప్పారు. నాకు ఇట్లా సజ్జల నుంచి చెప్పడం జరిగింది, నాకు రెమ్యునేషన్ ఇచ్చారు, ఇంత అమౌంట్ ఇచ్చారని చెప్పారు. అసలు ఎంత ఇచ్చారు, ఆయన ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది? అయితే ఇప్పటి వరకు ఒక పార్టీకి సంబంధించి ప్రచారం చేయడం కానీ, ఆ పార్టీ కోసం పని చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తే ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించి ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రత్యర్థులు, వాళ్ళని తిట్టడానికి ఒక వ్యక్తిని పెట్టుకొని ఆ వ్యక్తికి నెలకింత డబ్బులు, అది కూడా లక్షల్లో డబ్బులు ఇచ్చి మరీ తిట్టించాలంటే ఖచ్చితంగా అది వైసీపీ లాంటి పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇక్కడ పోసాని కృష్ణమురళి గత ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈయన పేరే వినిపిస్తుంది. అంటే ఆయన ఎన్ని రకాలుగా, ఎన్ని బూతులు, ఎన్ని పచ్చి బూతులు, ఒక మనిషిని ఏ విధంగా కించపరిచి మాట్లాడొద్దో, ఏ విధంగా బూతులు తిట్టొద్దో అలాంటి మాటలన్నీ కూడా తిట్టాడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ ఇదంతా కూడా కాసేపు పక్కన పెడితే, ఒక సాధారణ మనిషిగా ఆలోచిస్తే ఒక వ్యక్తిని వాళ్ళ అమ్మ గురించి, కన్న తల్లి గురించి, కట్టుకున్న భార్య గురించి, కన్న పిల్లల గురించి కూడా అక్రమ సంబంధం అంటకట్టి మాట్లాడిన ఒక వ్యక్తి మనకు పోసాని కృష్ణమురళి. సో మరి ఈయనని ఏ విధంగా క్షమించాలి? చాలా మంది కూడా ఇది కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, వాళ్ళ సొంతంగా ఆలోచించి కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో అదే వ్యక్తులు మీ ఇంట్లో వాళ్ళని, మీ అమ్మని, కట్టుకున్న భార్యని, పిల్లల్ని ఇదే విధంగా తిడితే, అక్రమ సంబంధాలు అంటకడితే ఇదే విధంగా మీరు రియాక్ట్ అవుతారా? అప్పుడు ఆ వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ ఈ వ్యక్తికి సంబంధించి నెలకి 3,80,000కు పైగానే వాళ్ళు జీతం ఇచ్చి ఈయనతోని వాళ్ళని తిట్టించడం జరిగిందంట. సో ఈ విషయాన్ని ఎవరో బయటి వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పడం కాదు, స్వయంగా పోసాని కృష్ణమురళి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే, మీరు అనవసరంగా ఒక వ్యక్తికి లక్షలు దారపోసి మరి ఇప్పుడు ఆయన తిట్టడం వల్ల రాష్ట్రానికి ఏమైనా యూజ్ వచ్చిందా, కనీసం మీ పార్టీకి ఏమైనా యూజ్ వచ్చిందంటే అది కూడా లేదు, మీ పార్టీకి ఇంకా నెగిటివిటీ వచ్చింది, మీ పార్టీ మొత్తానికి కూలిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తుల వల్ల. సో ఆ విధంగా మీరు రాష్ట్ర ధనాన్ని, ప్రజల ధనాన్ని కూడా దుర్వినియోగం చేశారు. సో ఆ డబ్బులన్నీ కూడా పోసాని కృష్ణమురళి ఇస్తారా, మరి ఆయన తరపున మీ పార్టీ వాళ్ళు ఇస్తారా? ఖచ్చితంగా మరి ఆ నష్టాన్ని కూడా మీరు పూల్చాల్సి ఉంటుందని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తిని తిట్టడానికి లక్షలు దారపోసి మరి ఆ వ్యక్తిని ఇంత నీచంగా తిట్టిపించారంటే, మరి ఆ తిట్టిపించిన వాళ్ళు ఇంకెంత నీచమైన బుద్ధి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.